కాసేపట్లో మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ముంబై డివై పాటిల్ స్టేడియంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దీంతో భారత జట్టు విజయం సాధించాలని కడపలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ భారత మహిళల జట్టు విజయం తథ్యమని అభిమానులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు. వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠతో కూడా ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ కప్ వరల్డ్ కప్ కూడా ఇవాళ ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణి కూడా ఈ రోజు వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ఆడనుంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే గడిచిన మ్యాచ్లో కూడా పూర్తిస్థాయిలో శ్రీచరణి అయితే కనుక ముందులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు జరిగేటువంటి వరల్డ్ కప్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇండియా ఖచ్చితంగా కొడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆకాంక్షించిన పరిస్థితి అవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి వరల్డ్ కప్ కూడా ఈరోజు ఖచ్చితంగా విన్నర్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది నేతలు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా ఈరోజు వరల్డ్ కప్ కూడా ఫైనల్ జరగనుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణి కూడా ఈరోజు ఆడనుంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఈరోజు ప్రపంచ కప్పు భారతదేశం తరపున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు ప్రాంతమైన రాయలసీమ తరపున రాయలసీమ నుండి మరి ఒక ఆనిముత్యం శ్రీచరణి గారు భారతదేశం జట్టు తరపున ఆడబోతూ ఉన్నారు. క్రికెట్ ఆట అనేది గత అనాది కాలంలో కూడా ఒక జెంట్స్కే పరిమితమైన రోజుల నుంచి ఈరోజు ఆడవారు కూడా క్రికెట్ ఆడే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించడం, ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆమె ఒక ఆడబిడ్డగా రాయలసీమ ఆనిముత్యంగా ఈరోజు భారతదేశ జట్టుకి ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా భారతదేశ జట్టు విజయం సాధించాలని, ఆ విజయంలో మరి శ్రీచరణి పాత్ర ముఖ్య భూమిక పోషించాలని, ఆమెకు శక్తియుక్తులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మరి ఆ దేవుని కోరుకుంటూ. మీరు చెప్పండి, ఈరోజు ఎంతో నరాలు తెగే ఉత్కంఠతో కూడా భారతదేశంలో ప్రజలందరూ చూసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మన కడప జిల్లాకు చెందినటువంటి క్రీడాకారిణి కూడా ఆడుతుంది. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ కప్ పోటీలో భారతదేశం జట్టు పాల్గొనడం ఒక హర్షణీయం. ఎందుకంటే ఎన్నో దేశాల మధ్యన ఈరోజు భారతదేశం ఫైనల్కి వచ్చింది. ఈ ఫైనల్లో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మహిళా జట్టు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రతి భారతీయునికి కూడా ఉంది. ఈరోజు ఆ భాగంలో భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ జిల్లాల నుంచి, కడప నుంచి, ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి శ్రీచరణి ఈరోజు చిన్న వయసులోనే ఒక భారత జట్టులో ప్రముఖంగా పోషించడం చాలా గొప్ప విశేషం. ఒక ఆణిముత్యంలా ఈ భారతదేశానికి నిలవాలని, ఆమె జరగబోయేటటువంటి ప్రపంచ కప్ పోటీలో భారతదేశం విజయం సాధించాలని, అందులో శ్రీచరణి పాత్ర ముఖ్యంగా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటూ. అన్న, మీరు చెప్పండి, ఈరోజు శ్రీచరణి పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఈరోజు ఎలా ఉండబోతుంది? ఆమె ప్రతిభ కావచ్చు, అలాగే బౌలింగ్ కావచ్చు, ఎలా ఉండబోతుంది? వాస్తవానికి డిఫెండింగ్ ఛాంపియన్నే ఓడించి ఫైనల్కి వచ్చింది ఇండియా జట్టు. అందులో 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది మన కడప బిడ్డ చరణి. ఈసారి కూడా ఇవి ఫైనల్లో ఇప్పుడు 3 సార్లు వచ్చినాం ఫైనల్కు. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే ముఖ్యంగా స్మృతి మందన, శ్రీచరణి ఇలాంటి మెరికలు బ్రహ్మాండంగా ఆడితే ఖచ్చితంగా విజయం మనదే. అయితే శ్రీచరణి ఇప్పటికే వరల్డ్ కప్లో 13-15 వికెట్ల దాకా తీసినట్టున్నది. ఈ దఫాలో కూడా ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చేలా కనీసం 5 వికెట్లు తీసుకుంటే ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుంది. మీరు చెప్పండి, ఈ ప్రత్యర్థి టీం కూడా ఈరోజు బలంగా ఉందంటున్నారు. అలాంటిది ఇండియా టీంకి బలము శ్రీచరణి అనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రీచరణి 3 వికెట్లు ఈ టీంలో ఖచ్చితంగా తీస్తుందని మాకు నమ్మకం ఉంది. కడప జిల్లాకు చెందిన అమ్మాయి వరంగా మేమందరం చాలా గర్వకారణంగా ఉండాము. దేవునికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నాము. ఈ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఫైనల్కి పోయింది, ఫైనల్కి వెళ్ళింది కాబట్టి సౌత్ ఆఫ్రికా పైన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. జై హో ఇండియా, జై జై హో ఇండియా. మీరు చెప్పండి, ఒక యువతగా ఈరోజు ఇండియా టీం కూడా మహిళలకు సంబంధించినటువంటి ఫైనల్ కూడా ప్రపంచ కప్కు రావడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మహిళల విభాగంలో ఇంటర్నేషనల్ క్రికెట్ టీం తరఫున మన కడప జిల్లా వాసి శ్రీచరణి అనే ఒక అమ్మాయి జూనియర్
20 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఆడడం చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు జరిగే మ్యాచ్లో. అది ఒక సౌత్ ఆఫ్రికా టీం మీద ఈరోజు ఖచ్చితంగా మనం ఇండియా టీం గెలుస్తుంది. కంపల్సరీ వరల్డ్ కప్ మందే. జై భారత్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ వరల్డ్ కప్ ఇవాళ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇండియా టీం గెలుస్తుంది. అలాగే కడప ముద్దుబిడ్డైనటువంటి శ్రీచరణ్ని కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ మ్యాచ్లో దాదాపుగా 3 వికెట్లు లేదా అంతకు మించి కూడా వికెట్లు తీసి ఈరోజు కడప పేరు నిలబెడుతున్నారు. అలాగే రాయలసీమ పేరు కూడా నిలబెడుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రజానీకం కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ముందుగా ఇండియా టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్.